హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక దీని టేస్ట్ విషయానికి వస్తే సూపర్ ఉంటుందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండి లేదా మైదా పిండిని వాడుకోండి. అలాగే ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. వేసుకున్నాక ఈ ఉప్పు పిండిలో బాగా కలిసే విధంగా ఫస్ట్ అయితే కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ వరకు నూనెను వేసుకోండి. నూనె కూడా పిండికి బాగా పట్టించండి. ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే పిండికి బాగా పట్టుకుంటుంది. ఇలా కలుపుకున్నాక ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్రను కానీ వామును కానీ వేసుకోండి. నేను ఇక్కడ జీలకర్రను వాడుకున్నాను. అది కూడా వేసి కలిపేసి కొంచెం కొంచెం నీళ్ళను వేసుకొని చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా ఈ విధంగా అయితే పిండి స్మూత్గా వచ్చేంత వరకు కలుపుకోండి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక పావు గంట సేపు పక్కన పెట్టేయండి. నెక్స్ట్ దీనికోసం అయితే స్టఫింగ్ అనేది రెడీ చేసుకుందాం. దానికోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడైనాక 1 స్పూన్ వరకు నూనెను వేసుకొని నూనె వేడైనాక 1 స్పూన్ వరకు జీలకర్ర వేసి చిటపటలు అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. వీటిని కాస్తంత దోరగా ఫ్రై చేసుకోండి. అలాగే ఈలోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత సన్నగా తురుముకున్న క్యారెట్ తురుమును వేసుకొని దాని ఉల్లిపాయలతో పాటు కాస్తంతసేపు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్నర వరకు కూరకారాన్ని వేసుకోండి. కూరకారం వేసుకుంటే మళ్ళీ వేరుగా పసుపు మసాలా అవేమీ వేయాల్సిన అవసరం లేదు. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి ఈ స్పైసెస్ అన్నీ బాగా కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఒక 2 బంగాళదుంపలు ఉడకపెట్టుకొని పైన ఉన్న పొట్టును తీసేసి ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసి పెట్టేసుకోండి. ఆ బంగాళదుంప తురుమును కూడా ఇందులో తెచ్చి వేసేయండి. అలాగే సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసేసి మొత్తం ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో మంచిగా కుక్ చేసుకోండి. అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి. మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉండే రెసిపీస్ని పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి. ఇలా దగ్గర పడినాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. ఈలోపే పిండి చూస్తే బాగా నాని ఉందండి. ఇలా నాని ఉన్న పిండిని మరోసారి బాగా కలిపేసుకోండి. కలుపుకొని నేను తీసుకునే ఈ పిండికి ఒక 2 పార్ట్స్గా అయితే డివైడ్ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ ఎక్కువ తీసుకుంటే ఎక్కువ పార్ట్స్ అలా డివైడ్ చేసుకోండి. అందులో నుంచి ఒక దానిని తీసుకొని పొడిపిండిని జల్లుకొని చపాతీలాగా అయితే రోల్ చేసుకోండి. మరీ పెద్దగా ఏం రోల్ చేయాల్సిన అవసరం లేదు. కాస్తంత మందంగా ఉన్నా కానీ పర్వాలేదు. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత పైనుంచి ఒక 1/2 స్పూన్ వరకు నూనెని వేసుకోండి. నూనెను వేసుకొని దానిని నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతా చపాతీ అంతా బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చపాతీ అంతా రాసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించే విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. ఫస్ట్ ఇటు నుంచి అటు నుంచి ఫోల్డ్ చేసి మళ్ళీ ఈ ఎడ్జెస్ని కూడా ఫోల్డ్ చేసేసి రెండింటిని ఇదే విధంగా రెడీ చేసినాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక దానిని తీసుకొని పొడిపిండిని జల్లుకొని కాస్తంత పల్చగా రోల్ చేసుకోండి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా రోల్ చేసుకోవాలి. పల్చగా అయితే మనం వేసుకునే స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. మందంగా అయితే అంత బాగా క్రిస్పీగా ఉండదు. ఇలా రోల్ చేసుకున్న తర్వాత మరొక 1/2 స్పూన్ నూనెను వేసుకొని చపాతీ అంతా ఈ విధంగా రాసుకున్న తర్వాత నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కర్రీస్ని అయితే కనుక చిన్న చిన్న బాల్స్లో రెడీ చేసి పెట్టుకున్నాను. వాటిని నేను వీడియోలో చూపించిన విధంగా అయితే చపాతీ మొత్తం మనకి ఎన్ని పడతాయో అన్నింటినీ విడివిడిగా అయితే పేర్చేసుకోండి. చూపిస్తుందని చూడండి. ఈ విధంగా అయితే అన్నింటినీ నేను ఇక్కడ ఒక 9 వరకు చేసుకున్నట్టున్నానండి. 8 to 9 అలా మొత్తం అంతా చపాతీ అంతా పెట్టేయండి. పెట్టేసినాక ఇంకొకటి కూడా రోల్ చేసి పెట్టుకున్నాం కదా చపాతీని, దానిని పైనుంచి తెచ్చి కవర్ చేసేయండి. ఇలా కాస్తంత సైజ్ ఏమైనా డిఫరెన్స్ ఉంటే ఇలా అడ్జస్ట్ చేసేసి చుట్టుపక్కల కాస్తంత అదిమిస్తే అది కరెక్ట్గా స్టిక్ అయిపోతాయి. నెక్స్ట్ అయితే కనుక నేను చేతితో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే ఇలా కాస్తంత నొక్కి పెట్టేస్తే కరెక్ట్గా అవి స్టిక్ అయిపోతాయి. అంత పెద్ద ఏమి ప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇలా అన్నా కానీ స్టిక్ అయిపోతాయి. ఇలా కంప్లీట్గా స్టిక్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే చాకుతో కట్ చేసేయండి. కట్ చేసినాక నేను వీడియోలో చూపించిన విధంగా అయితే కట్ చేసుకోండి. ఒక్కొక్కటి విడివిడిగా వచ్చేంత వరకు కట్ చేసుకోండి.
అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయని చెప్పాను కదండి. ఫస్ట్ అయితే కనుక మన ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే కనుక మీకు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ లోపైతే నేను అన్నీ ఇదే విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాను. అలాగే డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైనాక మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసినాక 1 బై 1 మన కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసేసుకోండి. ఇలా వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. వన్ సైడ్ కాస్త కాలినాక అప్పుడు రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా అటు ఇటు తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయొద్దు. హై ఫ్లేమ్లో చేసేస్తే పైన కాలిపోతుంది కానీ లోన పచ్చిగా ఉంటుంది. కానీ ఆల్రెడీ కర్రీ అనేది కుక్ అయిపోయింది. కానీ క్రిస్పీగా రావాలి అంటే మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసినాక ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.